అందరికీ నమస్కారం. ఈరోజు మంగళవారం నా రొటీన్ ఏంటో చూపించేస్తానండి. ఉదయాన్నే లెగిసి ఈరోజు అయితే దీపారాధన అనేది చేయలేదు. సాయంత్రం అనేది దీపారాధన అనేది చేసుకుంటాను. అయితే మేము ఇడ్లీ పిండి రుబ్బుకున్నా, దోసల పిండి రుబ్బుకున్నా 2 రోజుల కన్నా ఎక్కువైతే రుబ్బుకోను. అది మూడో రోజుకున్నదనుకోండి, ఇంక నా మొహం అలా చూస్తారనమాట. ఇంకా అవే తినాలా అని. అందుకే 2 రోజులు మాత్రమే చేస్తాను. అది కూడా మాక్సిమం మా ఇంట్లో దోసలును, ఇడ్లీ ఉంటాయి. పూరి అనేది ఎప్పుడో ఉంటదిలెండి. పెద్దగా నేను పూరి కూడా చేయను. ఇక్కడ టిఫిన్ అయిపోయినాక గిన్నెలన్నీ సింక్‌లో ఏసి ఇంకా గిన్నెలయి తోమేసాను. ఇక్కడైతే రసం పెట్టేసాను ఆల్రెడీ. అన్నం కూడా వండేసాను. ఇంకా కూర ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఎలాగో వండట్లేదు కదా అని ఈరోజు మంగళవారం కదా అని ఎగ్ ఫిట్ అయితే చేశాను. కానీ నాకు, మా అత్తయ్యకి కాదు, మా వారికును, మా బాబుకి మాత్రమే ఎగ్ ఫిట్ అనేది తీసి కొంచెం ఉంచేసాను. మా వారికి అదే ఎగ్ ఫిట్‌లోని కొంచెం రైస్ అయితే ఏసేసి ఎగ్ రైస్ చేసి మా బాబుకి లంచ్ బాక్స్ కూడా కట్టేసాను. కొంచెం అయితే కొంచెం ఉండిపోయింది. మా వారొస్తారు కదండీ! ఇది అనేది తినేస్తారు. మా అత్తయ్యకి, నాకు వంకాయ కూర అనేది తర్వాత వండుతాను. ఇక్కడైతే ప్రస్తుతానికి కుంకుమ అనేది నిండుకున్నది. నిండుకున్నంత వరకు ఎప్పుడూ వండను గానీ, ఈసారి అయితే మాత్రం ఈ పూజల హడావిడిలో పడి కుంకుమ నిండుకున్నంత వరకు అలా ఉండిపోయానండి. ఇప్పుడైతే తయారు చేసుకుంటున్నాను. పసుపు ఉండాలి గానీ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. జవ్వాది వేసి చేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.